ఎల్షదాయ్ పవర్ మినిస్ట్రీస్ ఇంద్రపాలెం కాకినాడ వారి షిలోహు మహిమ మందిరం 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో గల ఎల్షదాయ్ పవర్ మినిస్ట్రీస్ వారి షిలోహు మహిమ మందిరంలో 10వ వార్షికోత్సవ వేడుకలు ఫౌండర్ అండ్ డైరెక్టర్ రెవరెండ్ లేట్ డాక్టర్ కాకిలేటి గాడ్విన్ కుమార్ దీవెనలతో ఘనంగా నిర్వహించారు. చర్చ్ పాస్టర్ కాకిలేటి ఎలీషా ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ కాకిలేటి రాజేశ్వరి ప్రభావతి, కాకిలేటి రోజా ఫ్లోరెన్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంజీవరావు, పాలకొల్లు నుండి విచ్చేసిన రెవరెండ్ కాకిలేటి డానియల్, పాస్టర్ కాకిలేటి జాష్ పాల్, అమలాపురం నుండి విచ్చేసిన మూర్త శ్యామ్ కుమార్, స్టేట్ బ్యాంక్ మేనేజర్ తిమోతి, మెంటే జాన్, వి శామ్యూల్ రాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. తొలుత స్తుతి గీతాలను ఆలపించారు. అనంతరం వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి వక్తలు ప్రసంగించారు. సంఘంలో చేరిన తర్వాత తమకు జరిగిన మేలు గురించి తమ అనుభవాలను సాక్ష్యంగా పలువురు సంఘ సభ్యులు వినిపించారు. అనంతరం 10వ వార్షికోత్సవ ఆరాధన కార్యక్రమాన్ని పాస్టర్ కాకిలేటి ఎలీషా ఆనంద్ నిర్వహించారు. దైవ వర్తమానాన్ని రెవరెండ్ కాకిలేటి దానియల్ అందించారు. వార్షికోత్సవం సందర్భంగా రిటైర్డ్ టీచర్ కాకిలేటి రాజేశ్వరి ప్రభావతి ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, క్రీస్తు విశ్వాసులు, స్త్రీల సమాజం సభ్యులు, సండే స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. అదే విధంగా కూడా చిన్న పాస్టర్ గారు కూడా తెల్లవారుజాముని 4 గంటలకు స్తుతియాగం ఈ సంవత్సరంలో మొదలు పెట్టారండి. అప్పటి నుంచి కూడా మేము ఇడుపు పట్టు కింద వెళ్ళినాం, జాయిన్ అవ్వకపోయినా సరే మా కోసం పెద్ద పాస్టర్ గారు అయితే ఎలా ప్రార్థన చేసేవారు, అలాగే ప్రతి కుటుంబం కోసం కూడా చిన్న పాస్టర్ గారు అలాగే ప్రార్థన చేస్తున్నారు. అది మొదలుపెట్టిన నుంచి మా జీవితంలో చాలా గొప్ప మేలు చేసాము, చూసాము కూడానండి. తర్వాత ఆదివారం ఈవినింగ్ కూడా వర్షిప్ 1 అవర్ అండి వర్షిప్ పెట్టారు. అందులో కూడా ఏనాడు మేము మానలేదు. అలా రావడం వల్ల కూడా మేము మేలులు పొందుకున్నాం. మేము ఈ మందిరంలోకి వచ్చిన తర్వాత చాలా మేలు పొందుకున్నాం. ఎవరికి తెలియదు ఏంటంటే రీసెంట్గా నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చిందండి. నేను ఇంకెవరికి చెప్పలేదు. మరి దేవుడు అంత గొప్ప కార్యం చేశాడండి మా సేవకుల ద్వారా, ఈ మందిరంలోకి రావడం ద్వారా. ఇంకా ఇలా ఎన్నో మేలు మేము పొందుకోవాలి, దేవుళ్ళు ఎదగాలి. మా పెద్ద పాస్టర్ గారు నడిపించిన విధానంలో కూడా మేము ఎదిగేలాగా మీ అందరూ ప్రార్థించండి. చిత్తము దేని ఉద్దేశము మరి ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. ఆయన ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. ఏదైనా బట్టి కూడా మరి ఈ యొక్క షిలోహు మహిమ మందిరం ఎల్షదాయ్ పవర్ మినిస్ట్రీ ఇంకా మనము ముందుకు వెళ్ళి మనం బలంగా మనం ఆత్మను సంపాదిస్తూ మన ఆత్మలను మనం రక్షించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని ప్రభుపేట మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని 10వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని మనకి లైవ్ టెలికాస్ట్ చేయడానికి మరి మనటువంటి మరి యూసీసీ ఛానల్ అయినటువంటి మరి కుమార్ గారు, అధినేతలు కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి సహకరించినటువంటి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన మధ్యన మరి సంజీవరావు రావాలి, రాలేదు, ఆయన ఒంట్లో బాగలేదు. ఆయన ఒంట్లో బాగోపోయినా సరే మరి సార్ని పంపించి ఈ రోజున మరి ఈ కార్యక్రమాన్ని లైవ్ కాస్ట్ చేయాలి అని చెప్పి పంపించడం జరిగింది. వారు చేసిన సేవలు, వారు ప్రారంభించినటువంటి పరిచర్యలు నేటికి కూడా దేవుని సంఘంలో, జీవము గల దేవుని సంఘములో గొప్ప అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు, తల్లిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు చిన్నబాబు ఎలీషా గారి మీదకు దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు ఎలీషాను దేవుడు ఎన్నుకున్నాడు కనుక ఆయన అడుగు జాడల్లో దేవుని సంగమా మీరందరూ కూడా నడవాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అలాంటి కుమారుడు తండ్రి సంపూర్ణ సమర్పణతో నీ సేవ చేయాలని ఆశపడుతూ ప్రార్థిస్తున్నానయ్యా. ఆ జన్మ పట్ల సమయం పట్ల బిడ్డలందరూ ప్రార్థించడానికి మీరే కార్యం చేయమని ప్రతి బిడ్డను, ప్రతి విశ్వాసం, ప్రతి కుటుంబాన్ని రక్షణ పాల్గొని ప్రతి ఒక్కరు మీరు పేర్చుకుని జ్ఞాపకం చేసుకోండి. ఆయన కూర్చున్నటువంటి తిమోతి గారి కుటుంబాన్ని ప్రభు, అలాగే దాయర్ గారి కుటుంబాన్ని ప్రభు, జాష్ గారిని కుటుంబాన్ని ప్రభు, అలాగే తండ్రి నేను ప్రతి ఒక్కరిని శ్యామని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయమని. ఈ పూటంతా జయకరంగా, నీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా, మాకు దీవెనకరంగా చేసినందుకు నీకే కోట్లాది దాస్తులు చేయిస్తూ నీ కొద్దిగా జ్ఞాపన సరే చేర్చుకొని ప్రారంభం దయచేయమని నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకే దాస్తులు తెలుస్తున్నాను. మీరు దీన్ని గ్రహించలేకపోయారా అని చెప్పి దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. మీరు చేయాలి, ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారనడానికి కారణం, మేము వెళ్ళగొట్టడానికి గల కారణం అంటే ప్రార్థన. ప్రార్థన ఒకటి వల్లనే సమస్తము సాధ్యము. మనం ఈ సత్యలో ఉన్నా కానీ, మన నిజ జీవితంలో కానీ ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, నష్టాలు వచ్చినా కూడా, ఎవరు తీర్చలేని బాధలు ఉన్నా కూడా మీరు మనస్ఫూర్తిగా దేవుని యందు మీ పాపాల సమస్తమును ఒప్పుకొని దేవునిలో
ప్రార్థించండి. ప్రార్థనకి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. అదేవిధంగా మీ కుటుంబంలో ఉన్న వ్యక్తిగతంగాను అనారోగ్య పరిస్థితుల్లోనూ ఇబ్బందుల్లోనూ ఏది ఉన్నా కూడా ముందు మీరు చేయవలసింది వారు ఉద్యోగం చేస్తూ సేవ చేయటం అంటే చాలా ఇష్టం. అపోస్తులైన పౌలు కూడా తన యొక్క పని జరిగిస్తూ సేవా పరిచయం కొనసాగించినారు. అటువంటి బాధ్యత బిడ్డ మీద ఉంది. అయితే మాకు చెప్పేది ఏంటంటే, ఒక సంఘం అభివృద్ధి చెందాలంటే సేవకుడు కంపల్సరిగా అందుబాటులో ఉండాలి. కుటుంబ అండదండలు చూడాలి. విశ్వాసుల యొక్క బాగోగులు గమనించాలి. అప్పుడే సంఘం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దేవుడు వారిని దీవించి పరిచర్యలో పూర్తిగా పరిచర్యలోకి వస్తే చాలా బాగుంటుంది.